డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? వెంటనే జేకేఆర్ గురువు గారికి కాల్ చేసి ఈ వెబినార్ లో జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ప్రేమ్. ఇవాళ మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు, లైఫ్ కోచ్, మనీ కోచ్, లా ఆఫ్ అట్రాక్షన్, బ్రహ్మశ్రీ డాక్టర్ జేకేఆర్ గురువు గారు. సార్ నాది కొన్ని విషయాలు తెలుసుకున్నాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్, నార్మల్ గా జనాలకు అందరికీ, ప్రజలందరికీ తెలుసు కోరుకున్న కోరికలు తీర్చేది కల్పవృక్షం అనేసి. అవునండి, అవును. అలాంటిది ఒక మంత్రం ఉందనేసి మీరు చెప్పి దాని ఫలితం కూడా పొందారని చాలా మంది తెలిసింది సార్. నాకు కూడా తెలిసింది. అవును, మన ఆడియన్స్ కూడా అలాంటిది అది ఏందో ఒకసారి తప్పకుండా వివరించగలరా సార్? వాస్తవంగా కల్పవృక్షం పేరనగానే ఇది పాలసముద్ర మదనంలో ముందుగా అంటే మనకి పుట్టిన అక్షయ పాత్ర, అలాగే దక్షిణావత శంఖం, అలాగే కొన్ని ఆధ్యాత్మిక వస్తువులు, దైవిక వస్తువులు పాలసముద్ర మదనంలో పుట్టినాయండి లక్ష్మీదేవితో పాటుగా. అంటే ఆటిలో భాగంగానే ఈ కల్పవృక్షం. ఈ కల్పవృక్షం ఎక్కడ ఉంటే ఎక్కడ వారి ఏదైతే కోరుకుంటే అవి తీరతాయి. కల్పవృక్షం కింద కూర్చొని నాకు ఇది కావాలి అంటే వచ్చేస్తుంది అని చెప్తూ ఉంటాం. ఆ కల్పవృక్షం మెడిటేషన్ అని కూడా మనం చేయిస్తూ ఉంటాం. చాలా అద్భుతంగా ఉంటుంది కల్పవృక్షం మెడిటేషన్. అదేవిధంగా ఈ కల్పవృక్షము లాంటి అద్భుతమైన ఈ మంత్రం చాలా అద్భుత ఫలితాలను ఇస్తుంది. కాకపోతే ఏంటంటే మీరు మనసా వాచా కర్మణ మీరు భగవంతుడితో మమేకమవ్వాలి. భగవంతుడితో మమేకమవ్వాలి. మమేకమవ్వటం అంటే ఏ పూజ చేసినా ముందు భగవంతుడి దగ్గరికి వెళ్ళి, అంటే ఈశ్వరుడి ప్రార్థన చేసేయాలి ఈ మంత్రం చదివేటప్పుడు. లేక నారాయణ క్షేత్రంలో చేసినప్పటికీ కూడా అంటే విష్ణు యొక్క క్షేత్రంలో చేసినప్పటికీ కూడా విశేష ఫలితం కలుగుద్ది. శైవ క్షేత్రంలో అయినా, అలాగే విష్ణు క్షేత్రంలో అయినా, నారాయణ క్షేత్రంలోనైనా ఈ మంత్రం యొక్క పఠనం జరిగితే అద్భుత ఫలితాలు చాలా మంది పొందారు. అది అన్లిమిటెడ్గా చేయాలి. కానీ భావన ఎలా ఉండాలి? పాజిటివ్గా ఉండాలి. ఎలా? నేను నమ్మిన దైవం, నేను ఈ నామం జపించటం వల్ల నేను కోరుకున్న కోరికలు నాకు ఈజీగా దక్కినాయి అంటే లా ఆఫ్ అట్రాక్షన్ అక్కడ ఉపయోగించాలి. ఆది కాలం నుంచే మన పూర్వీకుల నుంచే లా ఆఫ్ అట్రాక్షన్ వాడుతున్నారు అనుకున్నాం. అట్లాగే మనం కూడా ఒక మంత్రం చదివినా, ఒక పూజ చేసినా లా ఆఫ్ అట్రాక్షన్ వాడాలి. భగవంతుడా నాకు ఇవ్వు అని కాకుండా భగవంతుడు ఇచ్చినట్లుగా ఫీల్ అవ్వాలి. ఫీల్ అయ్యి మనం పూజ చేయాలి. ఫీల్ అయ్యి ఈ మంత్రాలు చదవాలి. ఇక్కడ ఈ మంత్రం యొక్క పవర్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఓం సర్వేశ్వరాయ సర్వ విఘ్న వినాశినే మధుసూదనాయ స్వాహ. ఈ మంత్రాన్ని ఎవరైతే 108 సార్లు లేక ఒక అరగంట సేపు మనస వాచ కర్మణ మీరు నారాయణ క్షేత్రంలో కానీ, లేక శైవ క్షేత్రంలో కానీ, లేక మీ ఇంట్లో పూజా మందిరంలో కానీ ధ్యానం చేస్తూ ఈ యొక్క మంత్రాన్ని పఠించిన ఎడల మీకు అద్భుత ఫలితాలు వచ్చి తీరుతాయి. తాళపత్ర గ్రంథాల్లో నిగూఢంగా దాగి ఉన్న రహస్యం. చాలా మంది మునులు, ఋషులు, ఈ పూర్వీకులు కూడా ఈ మంత్రాన్ని జపించి విశేష ఫలితాలను పొందారు. అంటే సహజంగా మనిషికి వాళ్ళ కోరికలు తీర్చుకోవడం కోసమే భగవంతుని ఆరాధిస్తూ ఉంటాం. కానీ నేను ఎప్పుడు చెప్తుంటాను, కోరికలు అనేవి తీరిపోయినాయి అనే భావంతో భగవంతుడి దగ్గర ముందు కూర్చుని నువ్వు నాకు ఇచ్చేశావు అని మీరు ఫీల్ అవుతూ ఇచ్చినట్లుగా భావన చేస్తూ ఈ యొక్క మంత్రాన్ని పఠించాలి. ఈజీగా మీ కోరికలు తీరతాయి. అప్పుడు ఈ మంత్రం చేసిన తర్వాత మీరు నమ్మిన దైవాన్ని కానీ, లేక మీ కుల దేవతను కానీ, లేక యూనివర్స్ను కానీ మీరు అప్పుడు అడగండి. మీ కోరిక ఇచ్చినట్లుగా ఫీల్ అవ్వండి. మీరు అడిగిన కోరిక వీళ్ళు బ్లెస్ చేసి మీకు ఇచ్చేసినట్లుగా ఈజీగా అవుతుంది. అలాగే సహజంగా మన కోరికలు అంటే ఎలా ఉండాలి ఎప్పుడు కూడా అంటే, మీరు భూమి మీద ఉన్నంత కాలము ఆనందంగా ఉండాలి అంటే మీకు డబ్బు కావాలి. అలాగే డబ్బుతో పాటుగా ఆరోగ్యం కావాలి. ఆరోగ్యంతో పాటుగా ఆనందం కావాలి. ప్రతి మనిషి ఏమనుకుంటాడంటే నేను కోట్లు సంపాదిస్తాను అంట. కోట్లు సంపాదించిన తర్వాత ఈ కోట్లు మీవా అని అడిగితే చాలా మంది ఒక 100 కోట్లు ఒక అతనుకుంటే ఈయన ఎంత తింటాడు ఈ 100 కోట్లు ఆలోచించండి. మాదింటే 1 కోటి రూపాయలు తింటాడు, లేదు 10 కోట్లు తింటాడు. అంటే ఈయన హ్యాపీగా ఉండటానికి. కానీ మిగిలినంత ఎవరిది? మెబ్బాయిది, మన తనంతరం, మన వారసులది. అప్పుడు నువ్వు మరి ఈ 100 కోట్లు నువ్వు హ్యాపీగా వచ్చిందని ఫీల్ అయ్యావు, కానీ నువ్వు ఆనందంగా అనుభవించావా? ఏ ఒక్కరైనా క్వశ్చన్ చేసుకుంటే ప్రతి ఒక్కరి ఆలోచన ఇదే.
వీరు మాత్రం కష్టపడతారు, సంపాదిస్తూ ఉంటారు. ఒక ఎద్దులాగా కష్టపడి డబ్బును కూడబెట్టి వీరు ఆనందించేది ఏమీ లేదు. ప్రతిసారి మేనిఫెస్టేషన్, విజువలైజేషన్ నాకు 100 కోట్లు కావాలని చేశాం, తప్పు లేదు. కానీ మీరు దానికి తగ్గట్టుగా బిహేవ్ చేస్తున్నారా? లేని వాడికి మీరు దానం చేస్తున్నారా? భగవంతుణ్ణి అడిగేటప్పుడు ఏ కోరికైనా మీ మనసు ఆయనలో ఉన్న లక్షణాలు ఇమిడి ఉండాలి. ఒక విష్ణుమూర్తిని ఆరాధిస్తుంటే విష్ణుమూర్తికి ఎలాంటి లక్షణాలు ఉన్నాయి, అలాగే ఈశ్వరుణ్ణి ఆరాధిస్తే ఎలాంటి భావాలు ఉన్నాయి ఈశ్వరుల్లో అనేది మీలో తెచ్చుకుని మీ ప్రవర్తన మార్చుకుని మీరు గనక ఆచరిస్తే ఏ భగవంతుణ్ణి అడిగినా, ఏ మంత్రం చదివినా, ఏది కావాలన్నది మీ దగ్గరికి వచ్చి తీరుతుంది. కానీ మనం ఏం చేస్తాం? డబ్బు కూడబెడతాం, దాంట్లో ఏదో జాగ్రత్తగా ఉండి చివరికి అదంతా మన వారసులకు వదిలేసి మీ దోవన మీరు వెళ్ళిపోతూ ఉంటారు. కానీ మీరు ఆనందపడ్డారా అంటే 100% మీరు ఆనందపడలా, కష్టపడుతూ వచ్చారు, చివరికి వెళ్ళిపోయారు. ఆనందము కావాలని భగవంతుణ్ణి అడిగినప్పుడు మీరు లేని వాడికి మీరు దానం చేస్తూ, 10 మందిలో మీరు దానకర్ణుల్లాగా, అంటే మీ ఆస్తంతా పంచాలని కాదు, 10% చారిటీ చేస్తూ, అలాగే ఎదుటి వాడిని ప్రేమిస్తూ, అలాగే మీరు ఎంజాయ్ చేస్తూ, లగ్జరీగా మీరు హ్యాపీగా మీరు ఎలా బతకాలంటున్నారో అలా బతుకుతూ, మీ వల్ల, మీ మాట వల్ల కానీ చేతల వల్ల కానీ ఎదుటి వాడికి ఇబ్బంది కలగకుండా చూసుకుంటూ, మీరు జీవితంలో భగవంతుడు తర్వాత భగవంతుడు అని 10 మందితో అనిపించుకునే స్థాయిలో మీరు బతికితే మీరు ఆనందంగా ఉన్నట్టు. మరి నేను ఆనందంగా ఉన్నానా అని మనం క్వశ్చన్ చేసుకుంటే మీలో ఇలాంటి భావాలు ఉన్నాయా? రావటం లేదు ఏ మంత్రం చేసినా అనే ముందు మనం ఇది ఆలోచించాలి. ఈ మంత్రం చేస్తే తప్పకుండా వస్తుంది, కానీ ఇంకా నాకు డౌట్ ఉంది వస్తుందో రాదో అనుకున్న వాళ్ళు మీరు ఇలాంటి భావాన్ని, ఇలాంటి తత్వాన్ని మీలో ఇమిడినుకున్న తర్వాత, అంటే అలవరుచుకున్న తర్వాత, మీరు ఏ మంత్రం చదివినా, ఏ మేనిఫెస్టేషన్ చేసినా, ఏ విజువలైజేషన్ చేసినా, ఏది కావాలంటే అది మీ దగ్గరికి వస్తుంది. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ముఖ్యంగా ఈ మంత్రం చేసి మా దగ్గరకు వచ్చిన వాళ్ళు చాలా మంది అద్భుత ఫలితాలు పొందారు. చాలా వీడియోలు మేము చూపిస్తున్నాం. అలాగే మణి మంత్ర క్లాసులో మేము చెప్తూ ఉన్నాం. ఇలాంటి మంత్రాలు, ఇలాంటి టెక్నిక్స్ అనేకమైన చెప్తూ ఉన్నాం. ఈజీగా డబ్బులు సంపాదించడం ఎలా, మనిషి నిత్య జీవితంలో ఎలా బతకాలి, జీవితంలో ఉన్నతంగా ఎదగాలంటే ఏది పాటించాలి, ఎలాంటి ఎథిక్స్ మనకు ఉండాలి, మనం ఆరోగ్యవంతంగా జీవించాలంటే ఎలాంటి డైట్ తీసుకోవాలనేది కూడా మీకు మణి మంత్ర క్లాస్లో ఒక పార్ట్ మేము చెప్తూ ఉన్నాం. ఈ మణి మంత్ర క్లాస్ ఒక ఉద్దేశం, ఒక మోటో ఏమిటంటే జీవితంలో మీరు ఉన్నతంగా ఎదగాలి. ప్రతి మనిషి కోటేశ్వరులు కావాలి. మనం పుట్టడమే కోటేశ్వరులుగా పుట్టాం. మనలో ఉన్న ప్రతి పార్టు కొన్ని కోట్ల వాల్యూతో సమానం, కానీ అది తెలియదు. మనం పెట్టుబడి అనేది మనలో ఉన్న అవయవాలతోనే మనం మన తెలివితేటలే పెట్టుబడిగా పెట్టి మీరు కోట్లు సంపాదించవచ్చు. మీరు ఉన్నతంగా ఎదగాలి అంటే ఈ మణి మంత్ర క్లాసు ఒక్కసారి జాయిన్ అయ్యి చూడండి. భార్యాభర్తల నడుమ తరచూ వివిధాలు వస్తుంటాయి, కుటుంబ బాంధవ్యాల మధ్య సఖ్యత లేనివారు ఈ మణి మంత్ర క్లాసులో ఒక్కసారి గనక మీరు పాల్గొంటే జీవితంలో ఎలాంటి సమస్యనైనా తామరాకు పైన నీటి బుడగలాగా చేసుకోవచ్చు. సమస్యలు వస్తూ ఉంటాయి, సహజమే. అది మిమ్మల్ని అంటకుండా ఉండాలంటే మీకు ఎలాంటి విధి విధానాలు ఆచరించాలో ఈ మణి మంత్ర క్లాసులో మీకు చెప్పడం జరుగుతుంది. ఈ 7 days లో మీ జీవితంలో నేను ఏదైనా సాధించగలను అనే యొక్క ఆలోచన కలగజేయటమే ఈ మణి మంత్ర యొక్క క్లాసు యొక్క ఉద్దేశం. మరి మీకు ఇంట్రెస్ట్ ఉందా? అయితే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్లకు కాల్ చేయండి, వెంటనే రిజిస్ట్రేషన్ చేయించుకోండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి. సో కొంచెం ఫైనాన్షియల్ డిస్టర్బెన్సెస్ వల్ల, ఇంకో ఇంట్లో కొంచెం మనశ్శాంతి లేకపోవడం వల్ల సార్ దగ్గరకు వచ్చాను. సార్ మా ఇద్దరు జాతకాలు చూశారు అండ్ రెమెడీస్ చెప్పారు. వాళ్ళు చెప్పిన రెమెడీస్ మేము పాటించి ఒక 1 year తర్వాత మేము ఈ వీడియో చేస్తున్నాము. మాకు చాలా మంచిగా జరిగింది. ఎంత మంచిగా జరిగిందంటే ఒక 50% మా మైండ్లో ఉన్న టెన్షన్స్ అన్నీ వెళ్ళిపోయాయి.